మనకి సెట్ అవ్వదు, వదిలేసే. రీజన్ చెప్పొచ్చు కదా. రీజన్ ఏం లేదు, నాకు నువ్వు వద్దు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ రిలేషన్షిప్. హలో, మన ప్లేస్కి బాటిల్ తీసుకొచ్చేసి. అరే అరే ఏందిరా గడవట్టిన సాలిగంతీరు అట్లా తాగుతున్నావు? నేనేం కావాలని తాగుతలేనే, చెప్పుకోలేంత బాధ ఉంది కాబట్టి తాగుతున్నా. అంత తట్టుకోలేని బాధ ఏమొచ్చింది నీకు ఇప్పుడు? వైష్ణవ్ బ్రేకప్ చెప్పింది. ఎందుకు, ఏమైంది? అందరి లైఫ్లో జరిగేదే. మొన్న బాగుంది, ఈరోజు బాగలేదు. అర్థం కాలే. మొన్న ఈరోజు ఏంటి? మొన్నటి వరకు నా ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే వావ్ ఇట్లుంటారా మీ ఫ్రెండ్స్, ఇంత ఎంజాయ్ చేస్తారా, ఇంత కైండ్ అనిపోకూడేది. నీ గురించి చెప్తే అరే ఇలాంటి ఫ్రెండ్ నాకు లేదా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. హా, కానీ ఈరోజు నీ పేరు తీస్తేనే ఇట్లా ఫైర్ ఫైర్ అవుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను మాట్లాడదామంటే భయం అవుతుంది నాకు. అబ్బేయో ఎడ్డిఫెలో, తనే కాదు ఎవరైనా వాళ్ళు ప్రేమించే మనుషుల ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడితే అస్సలు నచ్చదు. వాళ్ళు వాళ్ళ బాధనంతా ఇలా కోపం రూపంలోనే చూపిస్తారు. నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా ఇలా దేవదాసులో పోజ్ కొడుతూ ఏడుస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా నేను చేసిన తప్పేంది? నాన్న నేను ఉండడం తప్ప? దానికి నేను రిలేషన్షిప్లో వచ్చినందుకు మరి సింగిల్గా ఉంటున్నా కదా నేను. ఉందా? కొంచెమైనా బుర్ర ఉందా నీకు అసలు? ఎనీ టూ పీపుల్ రిలేషన్లో ఉండాలంటే నువ్వు రాంగ్, నేను రైట్ అనే క్వశ్చన్సే ఉండకూడదు. యూ షుడ్ ఆల్సో బీ ఎ గుడ్ లిజనర్ రా. ఫస్ట్ తను ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేసావా? మా మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా మేము విడిపోము అనే గట్టి నమ్మకం, ప్రేమ ఉండాలిరా. ఏ రిలేషన్షిప్లో అయినా గొడవలు ఉంటాయిరా. కాల్ చేయరా అమ్మాయికి. నాకు కూడా కాల్ చేయాలని ఉంది, కానీ ఎక్కడో ఈగో అటాచ్ చేస్తుంది. అరే నేను నీ పక్కన లేకున్నా నీకు మంచి చెడులు చెప్పుకోవడానికి నీకు నేనున్నారా. తనకు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు, కాదనట్లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ అస్ అని తను నీ దగ్గరికే వస్తుంది కదా. నువ్వు దాన్ని అలా వదిలేసి పట్టించుకోకుండా వద్దురా, కాల్ చేయి తనకి. హలో వైషు, పాడు జీవితం యౌవనం
అంతా సెట్ అయిపోయినట్టేనా? ఆల్ సెట్. 10 నిమిషాలు చాట్, గుంట ఫ్లాట్. చెయ్యి, అది చేయకు. ముందు ఆ పిల్ల ఏమన్నదో చెప్పురా. పిల్లేందే పిల్ల? వైష్ణవి, ముద్దుగా వైషు అని పిలవచ్చుగా. ఆహా, ఇంతకుముందు మీ అయ్యానా నువ్వు గుంట అన్నది? నేను గుంట అంట, ఇంకేమన్నంట, నా ఇష్టం. కానీ నువ్వు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే సార్, మీ పెళ్ళాం ఏమన్నదో దయచేసి చెప్తారా? నేను సారీ చెప్పిన, తను ఇట్స్ ఓకే అంది. తను కూడా సారీ చెప్పింది. ఇంకొకసారి ఇలా గొడవలు కాకుండా చూసుకుందాం ఉంది. హౌ స్వీట్. నిబ్బా నిబ్బిలిద్దరు, నీకు సిగ్గులేదు, దానికి సిగ్గులేదు. అని నువ్వే కన్నా పోయి మాట్లాడమని చెప్పింది, మళ్ళీ నువ్వే ఇట్లా అంటే ఏంది? నా ఇష్టం అది. నేను చెప్పింది నువ్వు చేసినా అంట, చేయకుండా అంట. నువ్వు మూసుకొని వినాలంతే. మీ విధానాలేంటో మీరేంటో. దట్ ఈస్ కావ్య. ఓకే అండి. ఏంట్రా అలా కొత్తగా చూస్తున్నావు? నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. తెలుసు. మరి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోనని నీకు అనిపించలేదా? అదేం ప్రశ్నరా? అంటే నా లైఫ్లో ఐమ్ ద వెరీ బోరింగ్ పర్సన్ కదా. ఈ తర్వాత వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, నువ్వు తప్ప. ఏంటన్నా మీ వాడు పిచ్చోళ్ళు ఒక్కడే కూర్చొని అలా మాట్లాడుతున్నాడు? వాడు పిచ్చోడు కాదు, వాడు వాళ్ళ ఫ్రెండ్ కావ్యతో మాట్లాడుతుండు. తను చనిపోయి 3 years అవుతుంది, అయినా కానీ వీడిని వదిలిపెట్టి పోలేదు. వీడు బాధను ప్రతిసారి తను వచ్చి వీడితో మాట్లాడుతుందని వీడి నమ్మకం. వాళ్ళు కూడా ఫీల్ అయిన ప్రతిసారి ఇలా వెళ్ళి ఒక్కడే 3 గంటలు కూర్చుంటాడు. అదేంటో వాడే సెట్ అయిపోతాడు. బహుశా అమ్మాయి వచ్చి వీడితో మాట్లాడుతుందేమో. అందరూ అంటారు కదా, మనం చాలా ప్రేమించిన వాళ్ళు చనిపోయినా ఎప్పుడు వాళ్ళ ఆత్మ మన చుట్టే ఉంటుందని. బహుశా అది నిజమేమో. కానీ వాడు ఒక్కడే అలా కూర్చొని మాట్లాడడం ఎవరైనా చూస్తే వాడిని పిచ్చోడు అనుకుంటారు కదా. ఈ సమాజం మన పిచ్చోడు అనుకున్నా కూడా యాజ్ అ ఫ్రెండ్గా వాడు ఆనందంగా ఉంటే నాకు చాలు. లైఫ్లో కూడా గుర్తుపెట్టుకో, మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ మన మంచి కోరి మనం ఏం ఆశించకుండా ఒక ఫ్రెండ్ ఉంటాడు చూసా, అలాంటి ఫ్రెండ్ ఒకడున్నా చాలు. అలాంటి నిస్వార్థమైన స్నేహితులకు మా ఈ చలనచిత్రం అంకితం. Like, షేర్, comment, subscribe to BB Hangama.